ఆడపిల్లలంటే బలహీనంగా ఉంటారు, ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటాన్రేమో. ఇక ఇప్పటి నుంచి గా ఆటలు సాగాయి. కాదు కూడదు అని గట్ల ఎవడన్నా ఏస్తే గాలకు గదే ఆఖరి రోజు. రాష్ట్రంలో ఎవడన్నా అల్లర్లు లేపి ఇక పబ్లిక్ను ఇబ్బంది పెట్టిర్రనుకో ఏమవుతుందో ఎరికేనా చూడుర్రి. మాకు మస్తు పతారుంది, మా దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి, మాకేంది ఏది చేసినా చెల్తారు అనుకుంటున్నారేమో. ఇగో అసెంబ్లీలా మన ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ మాట్లాడుతున్నాడు. పరిగి ముచ్చటినుర్రి గసంటోళ్ళంతా. ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. అగో ఇన్నారు కదా, సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు వార్తలు రాసినా, ఎవరైనా సరే ఆడపిల్లల్ని వేధించినా ఖరాబ్ చేసినా ఇక గాలకు అదే ఆఖరి రోజాట. ఆడాడకి ఇట్లనే చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అగో గాలకే చెప్తున్నా, మత విద్వేషాలు రెచ్చగొట్టకుర్రి, ముఠా నాయకులుగా మారకుర్రి, రౌడీ షీటర్లకు కూడా వార్నింగ్ ఇచ్చిండు గిట్లా. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు, అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి, మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను, తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు, కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది, ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీకు సహకరించదు, అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా ఒకవేళ మేము ఇట్నే చేస్తాం, ఇట్నే రౌడీ షీటింగ్ చేస్తాం, ఇట్లనే చేస్తాం అనుకుంటే ఈ రాష్ట్రం నుంచి పారిపోర్రి, కానీ ఇప్పటి నుంచి మీ లెక్కలు సాగవు అనుకొచ్చిండు. అగో గందు గురించే మహిళల కోసం యాప్ కూడా తీసుకొచ్చిండు, శక్తి అనే యాప్. అవు మరి ల్యాండ్ ఆర్డర్ చక్కగా ఉంటేనే రాష్ట్రం చక్కగా ఉంటది. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆలు మెదిలితే ఎవరు కంట్రోల్ చేయాలి రాష్ట్రాన్ని? మనం మనసులో అన్నప్పుడు ఓ పద్ధతి పాడు ఉంటది, అవి ఒక పద్ధతి ఏమంటే నడుచుకోవాలి. ఇష్టం ఉన్నట్టు నడతాం అంటే ఊకుంటారా చట్టం? గత సర్కారు ఉన్నప్పుడైతే అసెంబ్లీలోనే బూతులు మాట్లాడేది, ఇక బయట మాట్లాడరా. అగో అందుకని ఇప్పుడు బయట బంద్ చేస్తున్నావు, అసెంబ్లీలో బంద్ చేసినాం అనుకొచ్చిండు. కాదు కూడదని ఎక్కువ తక్కువ చేస్తే రెడ్ బుక్లకు పేరు ఎక్కించుడే, తెల్లారి పెళ్లి కొడుకుని చేసుడే. అవు మళ్ళా ఉండాల గిసంటి నాయకుడు.
సర్కారు ఏమన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా ఏమన్నా అభివృద్ధి చేయాలన్నా ముందుగా భూమి కావాలి. ఆసాంల నుంచి భూమి తీసుకోవాలి. ఏడైతే భూమి అక్కరుంటుందో ఆడ తీసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి సారు అలా సుట్టపోల భూములు వదిలేసి మంది భూముల మీద పడ్డాడట. ఇగో గీ అన్న చిన్న గోస పడతలేడు చూడుర్రా పారి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మొగాలు చూసి బొట్టు పెడుతుండట కదా. చుట్టుపక్కల రైతుల దగ్గర భూమి ఎంతుంటే అంత గుంజుకొని అలా మేనమామ భూమిని తీసుకుంటలేడట. ముచ్చటేందంటే ఫ్యూచర్ సిటీ కడతానికి కొంత భూమిని సేకరిస్తున్నది కదా సర్కారు. అగో గండ్ల చుట్టుపక్కల రైతులు 3 ఎకరాలుంటే 3 ఎకరాలు ఎంతుంటే అంత. కానీ అలా మేనమామది 50 ఎకరాలుంటే అది మాత్రం ముట్టుకుంటలేడట. అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు. ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. కేవలం సర్కారు సర్వే వచ్చినప్పుడేమో 6 ఎకరాలను రాపిచ్చి తర్వాత 13 గుంటలకే ఫైనల్ చేసిండట. అగో గట్లెట్లా మీ మేనమామకు న్యాయం మాకు న్యాయం అని చెప్పేసి ఆడున్న రైతులంతా గిట్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి పెట్రోల్ మీద పోసుకొని మాకు న్యాయం కావాలని చెప్పేసి ధర్నాకు దిగిర్రు. వీళ్ళకేం మతలా పంపకుంటేనే ఇలా పొలంలోకి వచ్చి సర్వేలు చేసి కడీలు నాటుతున్నారట. అవు గిదేంది సార్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి మెడలు బట్టి బయటికి నెట్టేస్తున్నారట. అవు గందుకానికి ఈ పని చేసిరా అన్నట్టు. ఈ పని చేస్తేనేమన్నా న్యాయం వస్తుందేమంటే ముందుగా కలెక్టర్ దగ్గరికి తీసుకుపోతామన్నారట. ఆ కాంచెల్లి కలెక్టర్ కలతట్లేడిగా అని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి పోయిర్రట. 13వ నెంబర్ సర్వే నెంబర్ మ్యాక్సిమం అలా మొత్తం ఒక రైతు తప్ప కన్మలు అందరిది పూర్తిగా పోతుంది. 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు మాత్రం జరిగింది. సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు వెళ్ళకుండా ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు బట్టి దొబ్బిండు. ఎవరు అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతడం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మాతో ఏం మాట్లాడకుండా ఇక ముందా లేదు ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇళ్ళల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోనికి వెనకాడలేం. మా పొలాలు అయితే వదులుకోం. మాకు మాత్రం మార్కెట్లో ఎంత రేటు ఉంటే అంత రేటు భూమికి గట్టితేనే మేము భూమి వదులుతాం. లేకపోతే అప్పటిదాకా గుంట జాగ కూడా వదలమని చెప్పేసి రైతులు కరాఖండిగా చెప్తున్నారు. ఇంతకీ ముచ్చటేడైందంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిలాల్ అయింది. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక మాకున్నది 90% పోతుంది అందరిది. అక్కడ ఉన్న రైతులు ఒక్కరిద్దరిది తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు. ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. మాది ఉన్న పొలము 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు పోవడము, 2.5 ఎకరాలు ఉంటే పూర్తిగా పోవడం, పూర్తిగా మామూలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని. మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్యకు ప్రయత్నించినాం. వడ్డిచ్చేటోళ్ళుంటే ఏ మూలకుండా మనకు బొక్కలు పడతాయి అన్నట్టు ముఖ్యమంత్రి అయింది కాబట్టి అలా వర్గాలను అలా సుట్టపోళ్లను కాపాడుకుంటా పోతుండు. అలా చుట్టాలు ఓట్లయితేనే ముఖ్యమంత్రి అయింది కావచ్చున ప్రజలందరూ ఒక తీరుగా చూసుకోవాలి కానీ గిదేం తీరు అని చెప్పేసి ముచ్చటెరికైన వాళ్ళు గట్టిగానే కారం అవుతున్నారు. ఓటెక్కేదాకా ఓడమల్లన్న, ఓటెక్కినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది కదా గీ ఎమ్మెల్యే పనితీరు. ఓట్లకు వచ్చినప్పుడేమో రైతులను మంచిగా చూసుకుంటాం, మాది రైతు సర్కారు అని, తీరా ఓట్లేసినాక గెలిపించినాక పత్తకు లేదంట. మరి గా ఎమ్మెల్యే ఎవరు ఏడైంది అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పార్రి.
యోగిడ నడి కాల్వలు నిలబడి రైతులంతా ఏమో నినాదాలు ఇత్తురు ఇందంపా అన్రే. ఇగో ఇది ఆకేరు వాగు. మరి గీళ్ళెవాలంటే మహబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమరపుకుంట తండా వాసులు. ముచ్చటేందంటే ఈ వాగులకు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయట. యోగి అన్నదుడు నడి కాల్వలు నిలబడి మా ఎమ్మెల్యే ఎట్లాగ నీళ్ళు ఇత్తలేదు దేవుడా నువ్వన్న వాన కొట్ట అని చెప్పేసి దేవుడిని ఎట్లా వేడుకుంటున్నాడు. వాళ్ళు కావాలి వర్షం పడు బంధుడా. కాంగ్రెస్ పార్టీ పోయింది మా ఝాన్సీ రెడ్డిను ఎస్ఎస్మని అక్కడ పోయి జల్సా చేసుకుంటాంది. అమెరికా నుంచి వచ్చి కాలువ నీళ్ళు వస్తలేదు కానీ నువ్వైనా వర్షం రా దేవుడా. యోగి అక్క అయితే ఏకంగా చేతుల మందు డబ్బే పట్టుకున్నది కదా. 5 ఎకరాలట, ఇంకో 2 ఎకరాలు కౌలుకు తీసుకుందట. ఇక మొత్తం ఖర్చు పెట్టిన ఇంకో 10-15 దినాలు అయితే పంట చేతికి వస్తుంది. ఇప్పుడు నీళ్లు బందాయి. ఇక ఎట్లనా గానీ మాకు నీళ్లు రాకపోతే మాత్రం మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటామంటుంది. మాకు నీళ్లు లేక మేము ఎంత అవస్థ చేస్తున్నాం అంటే అంత అవస్థ చేస్తున్నాం. మా ఇది 1 కాదు 2 కాదు 6 ఎకరాల భూమి ఉంది మాది. కౌలో తెచ్చి 2 ఎకరాల భూమి అది పంట నాశనం అవుతుంది. బయట నుండి పొలాల నుంచి తెచ్చి డబ్బు తెచ్చి మేము గోస చేసి అప్పు తెచ్చి కూడా మేము పెట్టుబడి పెట్టినాం. ఇంత ఇబ్బంది అవుతుంది. నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాం. ఆఖరి వాగు నుండి వదలాలని మేము ప్రయత్నిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీకు దండం పెడతాం కానీ మాకు నీళ్ళు వదలండి. మేము మా పెట్టుబడి పెట్టి మాకు లేకుండా ఇబ్బంది అవుతుంది. మందు దాగి చచ్చిపోతాం. 5 లక్షలు పెట్టి పంట ఎత్తే మొత్తం ఎండిపోవట్టే బర్రెలు మేకలు మేస్తానికి కాయే. ఓట్లప్పుడేమో రైతుల పక్షాన్ని నిలబడతాం, మేము కూలీల పక్షాన్ని నిలబడతాం, మహిళల పక్షాన్ని నిలబడతాం అని చెప్పి మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మా పంటలు ఎండిపోతుంటే ఆమెనేమో అమెరికాలో చల్లగా ఎంజాయ్ చేయబట్టే అని గరానికి వస్తున్నారు. ఇప్పట్లెక్కనే నీళ్ళొస్తాయేమో అనుకున్నాం కానీ గింత పగ పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద అని మాకేం తెలుసు. అటు రాష్ట్ర పరిస్థితి మొత్తం అట్నే ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడాయే, మా మండలం మా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఇట్లనే ఉన్నా మా ఎమ్మెల్యే పట్టించుకోదాయే. ఇక మేము ఎవరికి చెప్పాలే బాధలు. అప్పో సప్పో తెచ్చి నారు పెట్టి నాట్లేసి పంటను గీందాకా తీసుకొస్తే పంట పుట్టకొచ్చినాక ఎండిపోవచ్చే. ముఖ్యమంత్రి గారేమో పంట ఎండలు కొడితే ఎండిపోక ఏం చేస్తుంది అనబట్టే. ఇక పంట ఎండలు కొడితే ఎండిపోయినాక మీరు ముఖ్యమంత్రి ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు సార్లు అని గరానికి వస్తురు కొంతమంది. ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయినాయి, ఇంకొన్ని ఎండిపోతానికి దగ్గరకు వస్తున్నాయి. వెంటనే నీళ్ళిచ్చి ఆ పంటలన్నా ఆదుకోర్రి. లేకపోతే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. చూసుకోర్రి సార్లు అనవట్టిరికి ముచ్చటరికైన పబ్లిక్. రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని మించిన నటన చేస్తారులా. సినిమా వాళ్ళ కంటే ఎక్కువ పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. అయితే కొంతమంది హీరోలు సినిమాలను వదిలేసి రాజకీయాలకు వస్తా అంటే కొంతమంది రాజకీయ నాయకులేమో రాజకీయాలను వదిలేసి సినిమాలకు వస్తారు. ఇగో గీ సార్ లెక్క అన్నట్టు. సినిమాలు ఉన్నోళ్ళంతా రాజకీయాలకు వస్తుంటే రాజకీయాలు ఉన్నోళ్ళు సినిమాలకు పోతున్నారు అన్నట్టు. అగో జగ్గారెడ్డి సార్ ఇప్పుడు గదే పని మీద ఉన్నాడు. సినిమా పేరు కూడా జగ్గారెడ్డి పెట్టిండు. ఇది ప్రేమకు సంబంధించిన సినిమానంట. సేమ్ గెటప్ ఉంటది. ఈ ఉగాదికి సినిమా కథని వచ్చే ఉగాది వరకల్లా రిలీజ్ చేయాలనే పిల్లలు మీద ఉన్నారట.
ఇగో ఇది తెలుగులో హిందీలా రెండిట్లల్లా రిలీజ్ అవుతుందట, అంటే ప్యాన్ ఇండియా లెవెల్ అన్నట్టు. ఇన్నొద్దులు చిన్న చిన్న కెమెరాల ముందే మైకులు పట్టుకొని డైలాగులు కొట్టుడు, తొడలు కొట్టుడు, డాన్స్ లేసుడు చూసినాం గానీ రేపు పెద్ద పెద్ద కెమెరాల ముందు 70mm థియేటర్ల కనబడబోతున్నాడు మన జగ్గారెడ్డి సారు. సార్కు డైలాగులు కొత్త కాదు, డాన్స్ కొత్త కాదు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఇప్పటిదాకా అయితే మనోళ్ళు సినిమాలలో ఓడి చాలా తక్కువ శాతం. ఇక సారుకు ఇప్పుడు రాజకీయాలకు చిన్న బ్రేక్ వచ్చింది కాబట్టి ఈ సమయానికి ఇట్లా సినిమాతోని పూర్తి చేస్తుండ అన్నట్టు. పోస్టర్లు కూడా రిలీజ్ చేసి ఇడిచిండు బయటికి. సారు గతంలో చాలా సార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ రాజకీయ నాయకులు లెక్క కాకుండా చిన్న చిన్న టీ షర్ట్లు వేస్తాడు, ఇప్పటికి వయసు పోరగాళ్ళు ఉన్నట్టే ఉంటాడు. ఇక చూడాలి మరి ఈ ప్యాన్ ఇండియా సినిమా మన సినిమా హీరోలకు ఎంత పోటీని ఇస్తుందో. ఇక సార్ను తెర మీద చూడాలంటే వచ్చే ఉగాది దాకా వెయిట్ చేస్తుండాల్సిందే. అంటే మీరే అక్రమాలు చేసిరని గీడ ఆఫీసర్లకు కార్మికులకు మధ్య అల్లాడైన అర్థందులా. ఇక ఆఫీసర్ కాబట్టి తప్పును చూపెట్టి నౌకర్లకు వెళ్ళి ఊడదిస్తారు. కానీ మరి గట్నే ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని కార్మికులు నిరసన చేస్తారు అన్నట్టు. అగో గిడ కండక్టర్లు డ్రైవర్లు అంతా కలిసి పోతాన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరు. ఎందుకో ఎరికేనా సజ్జనార్ సారు గిళ్ళని చిన్న చిన్న తప్పులకే సస్పెండ్ చేసిండట. మా ఉద్యోగాలు పోయి మాకు క్షణ తిప్పలైతుంది, మేము ఎట్లా చదివించుకోవాలి మా పిల్లల్ని, మేము ఎట్లా బతకాలి, మా బతకంతా రోడ్డు మీద పడ్డది, మీరు తండ్రి జాగాలు ఉండి కూడా గిట్ల చేసుడేంది, తండ్రి పిల్లలు తప్పు చేస్తే క్షమించి వదిలిపెట్టరా, గట్లనే చూసి చూడనట్టు ఉండాలి, ఇంకోసారి ఏమంటున్నా కూడా మమ్మల్ని ఎందుకు తీసుకుంటలేరు అని మాట్లాడుకుంటేనే ఇంకో పక్క నువ్వు చేయలేదా, మేం చేస్తేనే తప్పు వచ్చిందా అని మాట్లాడుకుంటూ వస్తున్నారు. నేను కండక్టర్ సార్, హన్మకొండ డిపో సార్, వరంగల్ సార్. చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్. సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి లాగా ఎండి లాగా మీరు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద దయ చూడండి సార్. మా మీద పగబట్టకండి సార్. మీ దండం పెడతాం. ఇసుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్. మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేసారు కదా సార్. మేము ఏం చేసినాం సార్? చిన్న చిన్న ఉద్యోగాలను 60-30 రూపాయల టికెట్లు ఓడగొట్టుకున్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్. ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలకు తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్. మా ఇంట్లో శవాలు లేస్తున్నాయి సార్. 15 రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన 2000
400 మందిలో ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది సార్. మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్. మా సోదరులు సోదరిమణులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు? మా పిల్లలు మేము తిండి పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. మీ దండం పెడతాం. మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి కలవమంటే కలవనిస్తలేదు సార్. మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే. ఎండి పదవికి మీరు అనర్హులు సార్. సజ్జనర్ సార్, మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్, లేదంటే మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్. ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్. ఈ 400 మంది కలిసి 9 పేజీల లేఖను అటు ప్రధానమంత్రికి అట్లనే సుప్రీంకోర్టు జడ్జికి పెద్ద వాళ్ళందరికీ పంపుతారట. ఎందుకంటే మా మీద ఎట్లా ఎంక్వైరీ చేసిరో ఈ సార్ మీద కూడా అట్లనే ఎంక్వైరీ చేయాలి. ఆయన కూడా బాగానే స్కాములు చేసిండు అనేది మనోళ్ళ మాట. సజ్జనార్ సార్ చేసినటువంటి అనైతిక పనులనే కాకుండా కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇది ఒక 9 పేజీల కాంప్లైంట్ ను గౌరవనీయులంటే ప్రధానమంత్రి గారికి, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి, తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారికి, స్టేట్ ఉన్నటువంటి సీఎం గారికి, తర్వాత గవర్నమెంట్ మొత్తం మందికి 15 మంది కాంప్లైంట్ పెట్టుకుని దీని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఒక కాపీని లోకాయుక్త కూడా ఇచ్చి ఆ సజ్జనార్ సార్ మామూలు ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసి మమ్మల్ని రిమూవ్ చేసిండో సజ్జనార్ సార్ ఎంక్వైరీ కావాలని చెప్పి ఈ కాపీలు ఏంటంటే మేము మొన్న లోకాయుక్తలో మిగతా వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈ కాపీ కూడా మీకు కూడా ఇస్తున్నా. దీనిలో మొత్తం కాంటెంట్స్ అయినా రాశాను. ఈ అక్కనైతే ఒక తీరు ఏర్పెడతలేదు పోండ్రి. ఇప్పుడు ఇయ్యేతే లాభం సస్పెండ్ అయినాక. కావాలని తప్పు చేసినా తెలియక తప్పు చేసినా తప్పు తప్పే కదా, తప్పుకు శిక్ష ఉంటది కదా. అవో గదన్నట్టు ముచ్చట. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో.